మేలు పొందుకునే వారిగా ఉంటాం కాదు, మేలు పొందుకుంటున్న మనము, లేక మేలు కావాలని, మేలు జరగాలని కోరుకుంటున్న మనము మన ప్రవర్తనను గురించిన ఒక ఖచ్చితమైన తీర్మానానికి రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? నన్ను స్వస్థపరచు ప్రభువా అని అడగటంలో తప్పేమనుందా? లేదు. మరి ఆయన స్వస్థపరిచిన తరువాత మనము మన ప్రవర్తన విషయంలో ఒక మంచి తీర్మానానికి రావాలా వద్దా? రావాలి. ఇలా ఆలోచించేద్దామా? ఒకవేళ దావీదు ప్రార్థన ఇది, అయ్యా నీవు నన్ను రాజుగా నియమిస్తే నా తీర్మానం ఇదయ్యా, నేను నా ప్రవర్తన విషయంలో నిర్దోషముగా నేను ప్రవర్తిస్తా. ఇలా అనుకుందామా? ఒకవేళ ఆల్రెడీ రాజు అయిపోయి సింహాసనం మీద ఉంటే ఇలా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవు నన్ను అభిషేకించి ఈ రాజు సింహాసనం మీద కూర్చోబెట్టావు కదా, రాజుగా నా తీర్మానం ఏంటో తెలుసా? నేను నిర్దోషంగా నేనేం చేస్తాను? ప్రవర్తిస్తా. అబ్బా,